ఇప్పుడు దేవుని పిల్లలారా, దేవుని సంగమా, మనలో మనకేమైనా కొంచెం మంచి ఉద్యోగం కానీ మంచి ఉన్నతమైన ఒక విలువ గౌరవం వచ్చిందనుకో, మనం మర్చిపోతుంటాం. మన స్థాయిని బట్టి మనకి వచ్చేస్తుంది, గర్వం వచ్చేస్తుంది. కానీ ఆ గర్వం మంచిది కాదు ప్రియ దేవుని పిల్లలారా. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడై ఉండి మనుష్య కుమారుడుగా వచ్చి భూమి మీద తను తాను తగ్గించుకున్నాడు. మనము ఎట్లుండాలనో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో మార్కు సువార్త 10వ అధ్యాయం 42వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాట, యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను, అన్ని జనులు అధికారులను వెంబడించేవారు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురు అని మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనాను గొప్పవాడై ఉండగోరిన యెడల వాడు మీకు పరిచారం చేయువాడై ఉండవలను. మీలో ఎవడైనాను ప్రముఖుడై ఉండగోరిన యెడల వాడు అందరికీ దాసుడై ఉండవలను. ఆమేన్. చూసావా, ఎవడో మీలో గొప్పవాడై ఉండాలంటే వాడు ముందు దాసుడై ఉండాలంట. ఆమేన్. అంటే మనకున్న స్థాయిని బట్టి మనం హెచ్చిపోకూడదు, తగ్గించుకోవాలా. ప్రభు నామాన్ని బట్టి మనం తగ్గించుకోవాలా. ఆమేన్.